గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పెద్ద జట్టుపై ఎంత పెద్ద ఓటమైనా తట్టుకోవచ్చు, కానీ చిన్న జట్టుపై చిన్న ఓటమైనా జీర్ణించుకోవడం కష్టం. తమదైన రోజున క్రికెట్లో బలహీనమైన జట్లు కూడా టాప్ జట్లను ఓడించి బిగ్ షాక్ ఇస్తాయి. ఎన్నో సందర్భాల్లో ఇలా జరగడం వలన ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా మాత్రం బంగ్లాదేశ్పై మ్యాచ్ కాదు, ఏకంగా సిరీస్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది. నిర్లక్ష్యంగా ఆడి బంగ్లా అద్భుత ఆటకు తలవంచింది. సీనియర్ జట్టుతో బంగ్లాదేశ్కు వెళ్లిన మనోళ్లు పూర్తిగా తడబడ్డారు. సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సమర్పించేశారు. ఇండియన్ క్రికెట్లో ఒక చిన్న జట్టుతో ఇలా సిరీస్ ఓడిపోవడం మన జట్టును తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సిరీస్ ముందు వరకు టీమిండియాను బంగ్లాదేశ్ ఓడించడం అసాధ్యం అనేలా ఉండేది. ఎప్పుడో ఒకసారి తప్పితే దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ ఇండియానే ఈజీగా గెలిచేది. 2007 వన్డే వరల్డ్ కప్లో ఊహించని షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ఇండియాను సూపర్ 8కు చేరనీయకుండా టోర్నీ నుంచి ఇంటికి పంపించింది. ఆ తర్వాత 2012లో జరిగిన ఆసియా కప్లోనూ భారత జట్టును ఓడించింది. ఇలా 1-2 సందర్భాల్లో తప్ప బంగ్లాపై కంప్లీట్ గా భారత జట్టు ఆధిపత్యం ఉండేది. 2022లో మాత్రం టీమిండియాపై బంగ్లాదేశ్ ఏకంగా సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. అసలు ఈ సిరీస్ లో ఇండియా ఎలా ఓడిపోయింది, రోహిత్ ఆ రోజు సిక్సర్ కొట్టి ఉంటే సిరీస్ మనకే వచ్చేదా అనే విషయాల్ని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 2022 చివరిలో 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లా గడ్డపై అడుగుపెట్టింది. వాస్తవానికి బంగ్లా జట్టుపై సిరీస్ అంటే ఇండియా ఏ జట్టును బీసీసీఐ పంపించేది. కానీ ఏడాది తర్వాత వరల్డ్ కప్ ఉండడంతో ఫుల్ టీంతోనే వెళ్లాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. దీంతో కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్లను ఎంపిక చేశారు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్ చూస్తే వరల్డ్ క్రికెట్లో ఏ జట్టుకైనా దడే. ఇక బంగ్లాదేశ్ అంటే క్లీన్ స్వీప్ ఖాయమని భావించారు. తొలి వన్డేలో ఇండియా అనూహ్యంగా ఓడిపోయింది. షకీబ్ తన స్పిన్ తో 5 వికెట్లను పడగొట్టి చావు దెబ్బ కొట్టాడు. కేవలం 186 పరుగులకే ఆల్అౌట్ అయిన మన జట్టు బౌలింగ్ లో అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ గెలుపు అంచుల వరకు వచ్చింది. అయితే చివరి వికెట్ తో మహదీ హాసన్ భారత బౌలర్లపై తిరుగుబాటు చేసి సంచలన విజయం అందించాడు. దీంతో బంగ్లా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో ఓడిపోయినా మిగిలిన 2 వన్డేల్లో టీమిండియా విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 2వ వన్డేలో భారీ విజయం ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను బౌలింగ్ తో వణికించారు. 69 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి తిరుగులేని స్థితిలో నిలిచారు. బంగ్లా ఓటమి ఖాయమనుకునే స్థితిలో మెహదీ హాసన్ మిరాజ్ జూలు విదిల్చాడు. ఇండియన్ బౌలర్స్ కి ఎదురు నిలిచి ఏకంగా సెంచరీ కొట్టాడు. మిరాజ్ ఇన్నింగ్స్ తో బంగ్లాదేశ్ 271 పరుగుల ఫైటింగ్ టైటిల్ బోర్డు మీద ఉంచింది. 272 పరుగుల టార్గెట్ చేసింగ్ లో టీమిండియా మరోసారి తడబడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకి గాయం కావడంతో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ 5 పరుగులకే అవుట్ అయ్యారు. పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బంగ్లా 65 పరుగులకి 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేసింది. ఈ దశలో టీమిండియాకు మరో షాక్ తప్పదా అనే అవమానాలు వచ్చాయి. కానీ శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ తమ హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ను నిలబెట్టి భారీ భాగస్వామ్యంతో గెలుపు దిశగా తీసుకెళ్లారు. కానీ కీలక దశలో ఇద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ బంగ్లాదేశ్ వైపు మళ్లింది. అయితే అసలు మ్యాచ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే గాయంతో అసలు బ్యాటింగ్ కు వస్తాడో రాడో అనుకున్న సమయంలో రోహిత్ బ్యాటింగ్ కు దిగి తన డెడికేషన్ చూపించారు. గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చారు. రోహిత్ పట్టుదలకు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ చప్పట్లతో హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఇంకా 29 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉన్నా అప్పటికి 8 వికెట్లు కోల్పోయిన హిట్ మ్యాన్ క్రీజ్ లో ఉండడంతో మ్యాచ్ పై ఏదో మూల ఆశలు ఇంకా అలానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా రోహిత్ ఆడుతూ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా 2 సిక్సర్లు బాది ఫుల్ జోష్ నింపాడు. అయితే తర్వాత 2 ఓవర్లో సిరాజ్ డాట్ బాల్స్ ఆడడంతో చివరి 2 ఓవర్లకు 40 పరుగులు చేయాల్సి వచ్చింది. రోహిత్ క్రీజ్ లో ఉన్న గెలుపు కష్టంగానే కనిపించింది. ఎందుకంటే మరో ఎండ్లో రోహిత్ కు సహకరించేవారు లేకపోవడంతో స్కోర్ మొత్తం ఒక్కడే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మహమ్మదుల్లా వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో 2 సిక్సర్లతో సహా మొత్తం 20 పరుగులు రావడంతో మళ్లీ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కావడం, అప్పటికే ఇండియా 9 వికెట్లు కోల్పోవడంతో మన ఆశలన్నీ రోహిత్ పైనే ఉన్నాయి. ముస్తాఫిజుర్ తొలి బంతిని స్లో బాల్ వేయడంతో రోహిత్ పరుగులు చేయలేకపోయారు. అయితే ఆ తర్వాత బాల్ పడే వరకు వెయిట్ చేసిన హిట్ మ్యాన్ ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతులను 4లు కొట్టాడు. వరుసగా 2 బౌండరీలు రావడంతో సమీకరణం 3 బంతుల్లో 12 పరుగులకు చేరుకుంది. 4వ బాల్కు పరుగులు రాకపోవడంతో చివరి 2 బాల్స్ కు 12 పరుగులు కావాల్సి వచ్చింది. అంటే 2 సిక్సర్లు కొడితేనే మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమన్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి బిగ్ టెన్షన్. ముస్తాఫిజుర్ బౌలర్ కావడం, రోహిత్ క్రీజ్ లో ఉండడంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. అయితే 5వ బంతికి లాంగ్ ఆఫ్ లో సిక్సర్ కొట్టిన రోహిత్ మ్యాచ్ లో ఆశలు ఇంకా సజీవంగా ఉంచారు. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి రావడంతో ఒత్తిడంతా ముస్తాఫిజుర్ పైనే ఉంది. ఇలాంటి హై టెన్షన్ లోనూ ఈ బంగ్లా బౌలర్ యార్కర్ వేసి తన జట్టును గెలిపించుకున్నారు.
అద్భుతమైన యార్కర్ వేయడంతో రోహిత్ శర్మ సిక్సర్ కొట్టడంలో విఫలమయ్యారు. దీంతో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మ్యాచ్తో పాటు సిరీస్ను గెలుచుకుంది. మ్యాచ్ ఓడిపోయిన గాయంతో రోహిత్ శర్మ చూపించిన వీరోచిత పోరాటం బంగ్లాను వణికించింది. చివర్లో బ్యాటింగ్కు దిగి 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా చివరి బంతికి సిక్సర్ కొట్టలేకపోయారు. ఈ ఓటంతో బంగ్లాపై తొలిసారి భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. ఫుల్ టీం అందుబాటులో ఉన్న బంగ్లాదేశ్ సొంత గడ్డపై క్రమశిక్షణగా ఆడడంతో మన జట్టుకు ఈ సిరీస్ అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సిరీస్ పోయిన తర్వాత ఏకపక్షంగా సాగిన చివరి వన్డేలో మాత్రం టీమిండియా ఏకంగా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. చివరి వన్డేలో ఎంత గొప్ప విజయం సాధించినా తొలి 2 వన్డేల్లో చెత్త ఆట తీరుతో సిరీస్ పోగొట్టుకుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.